హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారో? నేను చాలా చాలా బాగున్నాను. ఇక్కడ మార్నింగ్ మా గగన్, మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళి కటింగ్‌కి వెళ్లారు. అక్కడ కటింగ్ చేపించుకుంటున్నాడు. మా హస్బెండ్ వీడియో తీయమంటే తీసుకొని వచ్చారు. ఎంత బాగా నీట్‌గా చేపించుకుంటున్నాడో చూడండి, గుడ్ బాయ్ లాగా. ఫస్ట్ అయితే చాలా ఏడ్చేవాడు. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ నుంచి నేనేం వీడియో షూట్ చేయలేదు. అది కూడా మా హస్బెండ్ అక్కడ షూట్ చేసుకొనొస్తే తీశాననమాట. ఇది ఈవినింగ్ నుంచి కంటిన్యూషన్ వ్లాగ్. నేను కొద్దిగా బ్లౌజెస్ అవి స్టిచ్చింగ్‌కి ఇవ్వాలి, మగ్గం వర్క్ చేపించుకోవాలని చెప్పి బయటికెళ్ళాము. మగ్గం వర్క్ ఇవ్వడానికని చెప్పి ఇక్కడ బయటకొచ్చాము. ఆ తర్వాత అక్కడ డిజైన్స్ అవి చూసుకొని ఎట్లున్నాయి ఏంటి, దానికి ఏ సెట్ అవుతుందని చెప్పేసి చూసుకొని ఇక్కడికొచ్చాను. వైవీ స్ట్రీట్ అనమాట ఇది. ఇక్కడేంటంటే అన్నీ ఆల్ వెరైటీస్ ఆఫ్ అన్నీ దొరుకుతాయన్నమాట. అందుకనేసి ఇక్కడికొచ్చాము. ఇక్కడ కొన్ని తీసుకుందాము, మన బ్లౌజ్‌కి అవసరమైనటని చెప్పేసి. ఇక్కడ మా దీపు షర్బత్ కావాలని చెప్పి నేను దీపు షర్బత్ కొద్దిగా తాగేసి, సమ్మర్ ఎక్కువుంది కదా! అసలు చాలా వేడి అనిపించింది. కూల్‌గా కొద్దిగా తాగాము. ఇక్కడ లోపలికెళ్ళి ఏదైనా కొద్దిగా కాంపాక్ట్ అట్లా అయిపోయినా తీసుకుందామని చూసాను. కొద్దిగా షాప్ అయి క్లోజ్ ఉంటే వచ్చేసాను. షర్బత్ అయి తాగేసి ఇక్కడికొచ్చాక ఇక్కడేంటంటే బ్లౌజ్‌కి కుచ్చులు అవి కావాలని చెప్పి శారీ కుచ్చులు, అందుకోసం ఇక్కడికొచ్చాను. చూస్తున్నాను ఏంటి ఎలా ఉన్నాయని. కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని శారీ కలర్ కొద్దిగా సెట్ కాలేదు. అందుకు వేరే షాపులలో కూడా చూస్తున్నాను, సెర్చ్ చేస్తున్నాను. బాబు ఉన్నాడు కాబట్టి సార్‌కి రాలేను కదా! అన్నీ ఒకేసారి వెళ్లి తీసుకుందామని చెప్పేసి వచ్చాను. చూస్తున్నాను కానీ ఏవి దొరకలేదు. వెళ్ళిపోయాము. కొన్ని స్టిక్కర్స్ అవి ఉంటే బ్యాంగిల్స్ అవి తీసుకొని వెళ్ళిపోయాము. బ్లాక్ కలర్ స్టిక్కర్స్ కావాలి. ఏం షాపింగ్ చేయలేదు. చాలా తీసుకున్నాం. కొన్ని అనుకున్నాను, కొన్ని జ్యువెలరీస్ అవి కావాల్సి ఉంటే ఏవి తీసుకోలేదు. చిన్న బాబు కూడా ఉన్నాడు కదా! చిన్న బాబుని పట్టుకుని అసలు షాపింగ్ చేయలేను. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసాము బయట. నేను మా హస్బెండ్ దోస తీసుకున్నాము. ఎగ్ దోస. దీపుకి ఇడ్లీ పెట్టేసాము. మూవీకొచ్చాము. బయట బ్రేక్‌ఫాస్ట్ చేసి చాలా డేస్ నుంచి దీపు అడుగుతూనే ఉన్నాడు, మూవీకెళ్దాం అని. నేనే చిన్నోడున్నాడు కదా అని చెప్పి నేను వద్దులే అని చెప్పాను. ఈరోజు మా హస్బెండ్ కంపల్సరీ వెళ్దామని చెప్పి పిలుచుకొనొచ్చాడు. సింహాసుదమని కూర్చోబెడతాను. సినిమా బాలే చిన్నోడు, సినిమా బాలేనా? ఆడు చూడు తమ్ముడు, సినిమా బాలేనా? బాలేదా? బాగుందా బాలేదా? బాలేదా? అరే పోతావా సినిమాకి? మళ్ళా వేరే సినిమాకి అంట పోతావా? గార్జిల్లా పోతావా? ఇప్పుడు కాదు, మళ్ళా పోతావా? పోద్దు నాన్న. నిన్న సినిమా పోయినది బాలే నిన్న సినిమా బాలేదా? అది సినిమా బాలే. సినిమా బాలే. తమ్ముడు చెప్పు. సినిమా చీరని దొరికితే తీసుకొని వస్తారు, సరేనా నాన్న?
ఇంకా అది ఆ రోజు మార్నింగ్ అన్నమాట. నైట్ మూవీకెళ్ళొచ్చాం కదా! ఇంక మార్నింగ్ బాబు లేచాక ఇంక బాబుతో కొద్దిసేపు ఆడుకొని, ఇంకా నేను, దీపు, మా హస్బెండ్ ముగ్గురం 4 మెంబర్స్ ఫ్రెష్ అప్ అయ్యేసి, ఇంకా అమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చింటే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాము. అమ్మకి ఎట్లుంది ఏంటి అనేది చూద్దామని చెప్పి. మళ్ళా చూడండి ఫ్రెండ్స్, కావాలని చేసినాడు ఇప్పుడు మళ్ళా. ఇప్పుడు కావాలని చేసిన వాళ్ళ చూపిస్తాను. పొద్దున్న ఈ మంచం తీసేయండి. ఎందుకు తీసేయాలా? ఇది చూడండి, ఇది చూడు తాత, ఇది చూడు. కాఫీ కాఫీ వేసినావు? ఆహా, ఇక్కడ రాసింది 14 నీళ్ళు వేసి కడుగు, భద్రంగా పెట్టుకోదు. ఇదేంటి లోపల పడేసేది ఎప్పుడు నేను గీకినాడు నాని. క్లాత్ ఏం చేస్తానో నాని? క్లాత్ లేదు. ఏం చేసినావు మళ్ళా? ఎందుకు చెప్పిన? నువ్వే కదా వేసేది. ఇంకా మంచం మీద కాఫీ వేశాడంట దీపు. అందుకు ఇంకా వాళ్ళ డాడీ నాకు పిలిచి మరీ చూపిస్తున్నాడు ఇంకా వీడియో తీయని చెప్పి. ఇంక ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ 4:00, 4:30 ఆ టైంలో మేము బ్లౌజ్ ఇవ్వడానికి బయలుదేరాము. ఇంకా నిన్న షాపింగ్ చేశాం కదా, బ్లౌజ్ పీసెస్ ఇంకా లైనింగ్ క్లాత్ అవన్నీ తీసుకొని వచ్చాం కదా, ఇంకా అది ఇవ్వడానికి అని చెప్పి ఇంకా చిన్న బాబుని పడుకోబెట్టి ఇంకా మా నాన్నని చూడమని చెప్పాను. అందుకని మేమిద్దరం బయలుదేరాము. ఇంకా బ్లౌజ్‌కి సంబంధించిన మొత్తం ఇంకా అక్కడ ఇచ్చేసాను. లైనింగ్ క్లాత్ అవన్నీ ఇంకా ఇచ్చేసి వచ్చి, ఇంకా మా దీపు జ్యూస్ కావాలి అన్నాడు. ఫ్రూట్ జ్యూస్ తాపిద్దాంలే అని చెప్పేసి ఇంకా ఒకటి గ్రేప్ జ్యూస్ ఏమో ఇంకా మా గగానికి తీసుకొనొచ్చాడు. ఇంకా మా హస్బెండ్ ఇంకా కివి తెచ్చారు. ఇంకా నాకు మా హస్బెండ్‌కి. ఇంక అక్కడ కొద్దిసేపు ఇంకా తాగేసి వచ్చేసాము. ఇంకా అక్కడ జ్యూస్ అయి తాగేసి ఇంక ఇక్కడ మాంగళ్యకి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ కూడా కొద్దిగా షాపింగ్ ఉంది. ఇంకా జ్యువెలరీ కోసం సెర్చ్ చేస్తున్నాను. అందుకని ఇక్కడ మాంగళ్యకి వచ్చాను. ఇంకా మాంగళ్య లోపల ఏం షూట్ చేయలేదు. అక్కడ కూడా నాకేం జ్యువెలరీ దొరకలేదని చెప్పేసి ఇంక వచ్చేసాను. ఏందది? స్ట్రైట్ నిలబడే చూపి స్టాండ్ ప్రాపర్లీ. ఆడ ఉండు, దూరం ఉండు. ఇది ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. ఇదేంటంటే 2 డేస్ వ్లాగ్ తీస్తున్నాను. 2 డేస్‌వి ఇంకా అక్కడ నేను తీసాను. ఇంకా డే మొత్తం నేను తీయలేదు. కొద్దిగా బిజీగా ఉండి నేను వ్లాగ్ సరిగ్గా తీయడం లేదు. ఏది ఇంపార్టెంటో అది తీస్తున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ బాబు వచ్చారనమాట. ఇంకా చిన్న షాపింగ్ ఉంది. ఇంకా అందుకనేసి మేమిద్దరం వైవి స్ట్రీట్‌కి వెళ్తున్నాము. చిన్న బాబు ఉన్నాడు కదా అని చెప్పి చిన్న బాబుని నిద్రపిచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా హస్బెండ్ ఉంటా అని చెప్తే ఇంకా నేను దీపుని తీసుకొని ఇంకా మేము ఆటోలో వెళ్తున్నాము. ఇంక ఇక్కడ వైవి స్ట్రీట్‌కి వచ్చాము. ఇక్కడ మా ఫ్రెండ్ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు అంటే ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చాము. ఇక్కడ హోటల్‌కి వచ్చాము. ఇంకా మా గగన్ కూడా ఏదో తినలేదన్నట్టు ఇంకా నాకు కూడా కావాలా దోస అంటున్నాడు. ఇంకా మా ఫ్రెండ్ ఒక మసాలా దోస, ప్లెయిన్ దోస ఆమె ఆర్డర్ చేసింది. తిషాన్కి ఏదని ఇంక
ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా పిల్లోళ్ళకి ఇద్దరికి తినిపిచ్చేసాము. ఇంక ఇక్కడ వైవీ స్ట్రీట్ లోపలికొచ్చాము. ఇంక మెయిన్ నేను రావడానికి రీజన్ జ్యువెల్లరీ కోసమే. చెప్పాను కదా! జ్యువెల్లరీ కొద్దిగా నాకు కావాలని చెప్పి చూడడానికొచ్చాము. ఇంకా మా ఫ్రెండ్ గూడా కొద్దిగా తీసుకుంటానని చెప్పింది. ఇంక నాకు కొంచెం చిన్న అకేషన్ ఉంది. దానికోసం నేను జ్యువెల్లరీ అవన్నీ పర్చేస్ చేస్తున్నాను. మీకు నేను ఇంక ముందు వీడియోలో చూపిస్తాను ఏం జ్యువెల్లరీ తీసుకున్నానని. బాగుందా టిషన్? బాగుందా? తాగు. అదే తాగుతా. పా. ఇంకా పిల్లోళ్ళకి మళ్ళా షర్బత్ కావాలంటే ఇంకా పిల్లోళ్ళకి షర్బత్ అయి తాపిచ్చేసి ఇంకా మళ్ళీ జ్యువెల్లరీ చూడడానికొచ్చాం. వేరే షాప్ అన్నమాట. అక్కడేం తీసుకోలేదు. నాకేం కలెక్షన్ నచ్చలేదు. ఇంకా ఇక్కడ చూస్తున్నాము అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ అన్నీ చూస్తున్నాము. ఏది నేను ఇప్పుడు చూపియను నేనేం తీసుకున్నాననేది. ఇంకా కొద్ది డేస్ అయిన తర్వాత నేను నా అవుట్‌ఫిట్ మొత్తం ఏంటి, ఏం జ్యువెల్లరీ తీసుకున్నాను, నా అకేషన్ నేను చెప్పాను కదా! చిన్న అకేషన్ ఉందని. ఆ టైంలో చూపిస్తాను నేనేం తీసుకున్నానని. ఇంకా నేనన్నీ ట్రై చేస్తున్నాను. వేసుకొని ఎలా ఉంది, ఏంటి అనేది. ఇంకా నేను చిన్న బాబు లేచే లోపల ఇంటికెళ్ళాలి మళ్ళీ. ఆ తర్వాత ఇంకా జ్యువెల్లరీ అవన్నీ తీసేసుకొని ఇక్కడ ఏదో మా ఫ్రెండ్‌కి స్టీల్ బాక్సెస్, ప్లేట్స్ అవేదో కావాలంటే ఇంక ఇక్కడ చూస్తున్నాము. ఇంకా కొద్దిగా క్వాలిటీ అవన్నీ బాగుండి ఇంకా మా ఫ్రెండ్ కూడా కొన్ని తీసుకునింది. ఇంకా అన్నీ తీసేసుకున్నాక ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంకా చిన్న బాబు ఉన్నాడు కదా! ఏడుస్తాడని చెప్పి ఇంకా తొందరగా షాపింగ్ చేసేసి ఇంకా వెళ్తున్నాం ఇంటికి. ఆ తర్వాత ఇంకా ఇంటికొచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా జొమాటోలో ఆర్డర్ పెట్టాము. చికెన్ బిర్యానీ, రోటీ అండ్ చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టాము. ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాం. నేను, మా హస్బెండ్, ఇంకా మా ఫ్రెండ్, ఇంకా వాళ్ళ బాబు అన్నమాట. ఇంక అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా తింటున్నాము. చిన్న బాబు పడుకొనున్నాడు. ఇవాల్టి వీడియో ఇంతే. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకొస్తాయి. ఇంకా చిన్న బాబుతో కొద్దిసేపు ఆడుకొని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్. వీడియో అప్లోడ్ చేయి.